and my dear nursing students and all nursing officers, good afternoon. Happy Nurses Day. Happy Thank you for inviting me. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలనుకుంటాను మీ దగ్గరికి. సో చిన్న స్టోరీ, అంటే నాకు చాలా స్టోరీలు తెలుసు, ఏది చెప్పాలో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా. అయితే ఒక సైన్స్ టీచర్ పుట్టగొడు క్యాటర్పిల్లర్ ఒక లైఫ్ స్టోరీ తెలుసా మీకు? క్యాటర్పిల్లర్ అంటే పుట్టగొడుగు పట్టు ఎట్లా తయారవుతుంది, క్యాటర్పిల్లర్ స్టోరీ ఉంటుంది, లైఫ్ సైకిల్. సో అది చూపించడానికి సైన్స్ టీచర్ టేబుల్ మీద ఆ క్యాటర్పిల్లర్ పుట్టగొడుగు ఉండే పట్టు ఉండే క్యాటర్పిల్లర్ను టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండండి అని స్టూడెంట్స్ చెప్పి సైన్స్ టీచర్ వెళ్ళిపోతుంది. సో చూస్తూ ఉంటారు. ఆ క్యాటర్పిల్లర్ లోపల ఉంటుంది పట్టు పురుగు ఉంటుంది అన్నట్టు. అది మెల్లగా క్యాటర్పిల్లర్ దాన్ని ఆ ఓముని చీల్చుకుంటూ మెల్లగా బయటకు వస్తుంటుంది. సో స్టూడెంట్స్ అంతా టేబుల్ చుట్టూ చూడి క్యాటర్పిల్లర్ వింగ్స్తోని కట్ చేస్తూ ఉంటే ఎవరో ఒకరిద్దరు స్టూడెంట్స్ దాన్ని హెల్ప్ చేసి ఇంకొంచెం హెల్ప్ చేసి, అంటే ఆ క్యాటర్పిల్లర్ హోల్ ఉంటుంది కదా, హోల్ని హెల్ప్ చేస్తే అది బయటకు వచ్చేసి ఆ పురుగు చనిపోతుంది. సో స్టూడెంట్స్ భయపడతారు, అది చనిపోయింది, టీచర్కి ఏం చెప్పాలి మేము అని చెప్పేసి. సో టీచర్ అది అయిపోయిన తర్వాత టీచర్ వస్తుంది. చూస్తే ఏం చేశారు అంటే, మేడం నేను ఏం చేయలేదు, జస్ట్ అది బయటికి రావడానికి ట్రై చేస్తుంటే హెల్ప్ చేసినాను అంతే, అది వచ్చి అది బయట చనిపోయింది అని చెప్తారు. నేను కావాలని చేయలేదు మేడం, దానికి హెల్ప్ చేయడానికి చేస్తాను అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఫస్ట్ భయపడతారు. సో అప్పుడు టీచర్ అంటారు, యాక్చువల్లీ మీరు హెల్ప్ చేయడం వల్లే అది చనిపోయింది. మీరు సహాయం అంటే హెల్ప్ అంటే సహాయమే కదా, మీరు సహాయం చేయడం వల్లే చనిపోయింది. సపోజ్ మీరు హెల్ప్ చేయకుండా ఉంటే దాని వింగ్స్, దాని టీత్ అవన్నీ డెవలప్ అయ్యి అదే బయటకు వచ్చేసి అట్లా పురుగులాగా వచ్చి ఎగిరిపోయేది. జస్ట్ మీరు హెల్ప్ చేయడం వల్ల సహాయపడతారు. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మన వింగ్స్ మనమే తయారు చేసుకోవాలి, వేరే వాళ్ళ డిపెండ్ అవుతే ఎప్పటికీ కూడా అట్లనే ఉంటుంది. సో ఎన్ని రోజులు మన వింగ్స్ డెవలప్ కాలేదనుకో, ఎన్ని రోజులు ఒకరి మీద ఆధారపడతాం. సపోజ్ మనం సరిగ్గా చదువుకోలేదు, మన ఫ్రెండ్ మనకు హెల్ప్ చేస్తుంది, ఎన్ని రోజులు హెల్ప్ చేస్తుంది? ఓ వైవాలో హెల్ప్ చేస్తారా? ఏమన్నా ప్రాక్టికల్లో హెల్ప్ చేస్తారా? ఓన్లీ థియరీలో హెల్ప్ చేస్తారు. సపోజ్ సరిగ్గా చదువుకోలేదనుకో, ఎన్ని రోజులు జరుగుతుంది? సో మన నాలెడ్జ్ మనం డెవలప్ అవుతే ఎవరున్నా ఏం లేకున్నా మనం చదువుకోవచ్చు. సో ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎంత వచ్చినా ఏం నేర్చుకున్నా మన ఓన్గా నేర్చుకోవాలి. కొద్దిమందికి వెంటనే రావచ్చు, కొద్దిమందికి ఒక 10 times చదివితే రావచ్చు, బట్ మన ఓన్గానే, సబ్స్టిట్యూట్ ఉండదు. మన వింగ్స్ మనమే రెడీ చేసుకోవాలి, మన లాగానే ఉండాలి. బాగుంది కదా స్టోరీ? సో ఇప్పటి నుండి మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ స్వశక్తితో, మీ నాలెడ్జ్తో మీరు చదువుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే, ఇంకొక స్టోరీ ఉంటుంది. ఒక గుడి కాదు, జస్ట్ ఒక విగ్రహం. ఆ విగ్రహం అంటే ఒక మంచి శిల్పి చెక్కిన ఒక ఎగ్జిబిషన్లో ఒక శిల్పి చెక్కిన, అంటే శిల్పి ఎవరితో, ఆర్కిటెక్టర్ స్టోన్తోనే క్రష్ చేస్తారు కదా. సో ఒక శిల్పి ఒక మంచి చూడదగిన దాన్ని ఒక మ్యూజియంలో పెడుతుంటారు. అందరూ నీలాగా మాలాగా వెళ్ళి చూసి బాగా సూపర్గా ఉంది అనుకుంటూ వెళ్తూ ఉంటారు. సో నైట్ అయిపోద్ది. నైట్ అయిపోయిన తర్వాత ఆ మ్యూజియం ఎట్లా ఉంటుందంటే, అక్కడ ఒక మంచి విగ్రహం ఉంటుంది, అందరు చూసి దాని చుట్టూ ఉండే రాళ్ళు అన్నీ ఉంటాయి, కింద అంతా వేస్తారు కదా, ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేస్తారు కదా. సో అప్పుడు టైల్స్ ఉంటాయి చూడే, అసలు అది స్టోన్ నుండే తయారైంది, మనం కూడా స్టోన్ నుండే తయారైంది. మనమేమో తొక్కుకుంటూ వెళ్తున్నారు, అక్కడనేమో అందరూ ఫ్లవర్స్ ఇస్తున్నారు, మొక్కుతున్నారు, అట్లా చుట్టూ వెళ్తున్నారు, బాగా సూపర్ అంటున్నారు అని మిగతా కింద ఉండే స్టోన్స్ ఉండే చెప్తుంటాయి అన్నట్టు. సో అప్పుడు అది అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, స్టోన్సే మాట్లాడుకుంటారు, వాళ్ళ ఆత్మలు మాట్లాడుతున్నాయి అనుకోండి. స్టోన్ అంటది యాక్చువల్లీ ఉలి దేంతో కొడతాడు, శిల్పం ఉలితోనే చెక్కుతుంటాడు కదా, కొడుతుంటాడు కదా. సో మీకు కూడా అట్లా వచ్చేది, కానీ
ఆ శిల్పి కొడుతుంటే నేను ఆ దెబ్బలను ఓడ్చుకొని శిల్పంలాగా రెడీ అయినా. అంటే దెబ్బలు పడ్డాక నేను బ్రేక్ కాలేదు. మీరు ఒక దెబ్బకో రెండో దెబ్బకో బ్రేక్ అయినారు కాబట్టి మీరు ఫ్లోరింగ్ టైల్స్ లాగా అయిపోయి అందరు మిమ్మల్ని తొక్కుతున్నారు. వాడు నన్ను ఎంత కొట్టినా ఎంత చేసినా ఓడ్చుకున్నా. సో ఓడ్చుకున్నా కాబట్టి నేను ఇప్పుడు బాగున్నా. సో నన్ను ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది స్టోరీ. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మనకు చాలా సర్కమ్స్టెన్సెస్ ఇట్లాంటివి వస్తాయి, కానీ ఓడ్చుకోవాలి. ఎంత పేషెన్స్, ఎంత ఓడ్చుకుంటే ఇట్ విల్ కమ్, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో కష్టపడితేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. కష్టపడము అంటే కొన్ని కష్టపడాలి. ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవాలి, సబ్స్టిట్యూట్ లేకుండా. ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి కానీ జీవితం ఎప్పుడు ఫెయిల్ కాదు. అర్థమైందా? ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి. ఈ ప్లాన్ కాకపోతే ఇంకోటి అవుతారు. ఇప్పుడు డాక్టర్ కాకపోతే వేరే వాళ్ళు అవుతారు. అంతేగాని లైఫ్ ఎప్పుడు ఫెయిల్ కాదు. జీవితం దేవుడు ఇచ్చినంత వరకు మన లైఫ్ ఎప్పుడు ఫెయిల్ కాదు. సో ఎండింగ్ లోపు కూడా చాలా మంది ఇప్పుడు కేఎఫ్సి అని, లేకపోతే కొద్ది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళంతా 60 years 70 years తర్వాత పేరు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కేఎఫ్సి చికెన్ అంటాం కదా, అతనే ముందు ఏం రాలేదు. ఆయన 60 ఏళ్ళ తర్వాత కేఎఫ్సి అతను ఒక బ్రాండ్. ఇప్పుడు కేఎఫ్సి ఎక్కడ కేఎఫ్సి చికెన్ అంటాం, అది ముందేం రాలేదు. సో అట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. సో ఏదో ఒక టైంలో వస్తుంది. అందులో ఇంకొకటి, మనము రికగ్నేషన్ కోసం ట్రై చేయకూడదు. రికగ్నేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా రికగ్నేషన్ వస్తుంది. ఇంకా చిన్న స్టోరీ తొందరగా చెప్పేస్తా. ఒక ఫాదర్కి 2 కొడుకులు ఉంటారు. ఒక అతను ఫాదర్కు లేనంటూ అలవాటు లేవు, అన్ని చెడు అలవాట్లే ఉంటాయి. తాగుడు, బానిసలు, కార్స్ ఆడతాడు, మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. వాడికి 2 కొడుకులు ఉంటారు. ఆ పెద్ద కొడుకు కూడా సేమ్ ఫాదర్ లాగానే అన్ని బ్యాలెన్స్, అంటే మందుకు, అన్నిటికీ, వ్యసనాలకు, చెడు అలవాట్లు అన్నిటికీ వ్యసనం అవుతారు. చిన్న కొడుకు ఉంటాడు. చిన్న కొడుకు మంచిగా చదువుకొని మంచి ఆఫీస్లో ఒక మంచి ఉద్యోగం, గ్రేడ్ 1 ఆఫీస్లో ఉద్యోగం తెలుసుకొని ఉద్యోగం చేస్తాడు. సో నాలాంటి వాళ్ళు పెద్ద కొడుకుని అడుగుతారు, ఏమైందిరా ఇట్లా తయారైనవి ఏంట్రా అంటే, నేను ఎట్లా తయారైనా, మా నాన్న ఎట్లున్నా నేను అట్లా తయారైనా, నా సిచ్యువేషన్ ఏముంది, మా నాన్న పోయి అడగండి, నేను మా నాన్న తాగుపోతే నేను తాగుపోతున్నా. సో అవునా సరే అని చిన్న కొడుకు దగ్గరికి వెళ్తారు. సో చిన్న కొడుకు దగ్గర, ఏంటో నువ్వేంది, మరి మీ నాన్న తాగుతున్నాడు, నువ్వెందుకు ఇట్లా జాబ్ చేస్తున్నావు అని అడుగుతారు. అంటే యాక్చువల్లీ నాకు మా నాన్న ఇట్లా అలవాటు చేయడం వల్ల మా ఫ్యామిలీ ఇట్లా ఖరాబ్ అయింది. సో నేను వాటికి దూరంగా ఉన్నాను. అందువల్ల నేను మంచిగా చదువుకున్నా, ఇట్లా కావద్దు అనుకున్నా కాబట్టి నేను మంచిగా చదువుకున్నా, మంచి ఉద్యోగం చేస్తున్నా. నేను ఇక్కడ ఇద్దరికి పరిస్థితులు ఒకటే నాన్న, ఒకటే ఎన్విరాన్మెంట్. సో థింకింగ్ ఇట్ సెల్ఫ్, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, అంటే మనకు పరిస్థితులు ఒకలాగానే ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఏం కావాలనేది మనం ముందు డిటర్మినేట్ చేసుకొని దాని ప్రకారం సాధించుకోవాలి. డోంట్ అంటే ఇట్లా ఉన్నారు కాబట్టి ఇలా అవుతున్నాం అనేది తప్పు. సో థింకింగ్ ఇట్ సెల్ఫ్ డిసైడ్, మంచి కావాలా చెడు కావాలా అనేది. సో ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములకు ఒకటే ఫాదర్, ఒకటే ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఒకరేమో మంచిగా రెప్యుటేషన్లో ఉన్నాడు, గౌరవించబడుతున్నాడు, ఒకతను చీదరించుకోబడుతున్నాడు. సో మీరు కూడా మీ సిచ్యువేషన్స్ ఇంట్లో కానీ బయట కానీ ఎట్లున్నా మీరు మంచిగా ఆలోచిస్తే మంచిగా అవుతారు. సో డోంట్ అంటే పరిస్థితులను బట్టి నేను ఇట్లా అవుతున్నాను కదా, అంటే గవర్నమెంట్లో చదువుతున్నాను, ప్రైవేట్లో చదువుతున్నాను, ఎక్కడ చదివినా చదువుతుంటే వాళ్ళే మంచిగా స్ట్రెయిన్ అవుతారు. దిస్ ఈజ్ మై కైండ్ సజెషన్. థ్యాంక్ యూ. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.